హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయేది వింటే మీరు కూడా ఖచ్చితంగా బాధపడతారు. ఇది ఒక అమ్మాయికి జరిగిన నిజమైన బాధాకరమైన ఘటన. ఆ అమ్మాయికి బ్రతికి ఉండగానే నరకం కనిపించింది. ఆ అమ్మాయికి అసలు ఏం జరిగిందని తెలిస్తే మీ కంటి నుంచి కూడా నీరు వస్తుంది. అది 2001 ఏప్రిల్ 21 యూకేలోని నార్త్ఫిల్డ్ సిటీలో హన్నా విలియమ్స్ అనే ఒక అమ్మాయి. ఆమెకి 14 ఏళ్ల వయసు. ఆమె హై స్కూల్కి వెళుతుంది. ఆమె ఒక రోజు ఇంటి నుంచి సరదాగా బయటికి వెళ్ళింది. ఆమెకు అదే చివరి రోజు అయ్యింది. ఎంతసేపు అయినా ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెంది వెంటనే పోలీసులకు చెప్పారు. ఇంగ్లాండ్ మొత్తం ఈ వార్త స్ప్రెడ్ అయ్యింది. వెంటనే వాలంటీర్లు, పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. రోజులు గడుస్తుంది. ఏమాత్రం తన ఆచూకీ తెలియట్లేదు. దాదాపు 11 నెలల సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఒక పాడైపోయిన సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక టార్పాలిన్ కవర్లో ఒక మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం కుళ్ళిపోయిన వాసనతో గుర్తుపట్టలేని విధంగా మారింది. ఆమె మరణానికి గల కారణం అందరి కళ్ళల్లో కన్నీరు తెప్పించింది. యూకే మొత్తం భయపెట్టింది ఆమె చావు. ఆమె గురించి పూర్తిగా తెలియాలంటే కామెంట్స్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇలాంటి నిజంగా జరిగిన విషయాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.